వందనాలండి. ఈరోజు జూలై 22. నీతిమంతులుగా విధేయతతో జీవించుట అంటే ఏంటి అని ఒక దంపతుల ద్వారా మనం నేర్చుకుందాం. లూకా 1:6లో జకరియా ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి అని రాయబడింది. ఈ దిన వాక్య భాగంలో యాజక దంపతులైన జకరియా ఎలిజబెతుల గురించి చెప్పబడింది. దేవుణ్ణి సంతోషపెట్ట కొరకు జీవించాలని కోరుకునే క్రైస్తవులందరితో బైబిల్ మాట్లాడుతూ ఉంది. వారిరువురు ప్రత్యేకించబడిన దంపతులు కాబట్టి మెస్సయ్య మార్గం సిద్ధపరచుటకై వచ్చిన బాప్తిస్మిచ్చి యోహానుకు తల్లిదండ్రులుగా ఉండటకు సరిపోయినవారు. వేషధారణ చట్టబద్ధతతో నిండిపోయి దేవుని నిజమైన ఆరాధనకు దూరంగా ఉన్న సమయంలో వీరిరువురు లోకం దృష్టిలో కాదు కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. వారి క్రియలన్నీ వాక్యంలో చెప్పబడినట్లుగా దేవుని చిత్త ప్రకారం ఉండేవి. వారు నిరపరాధులుగా ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ జీవించారు. వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 అంశాలను చూద్దాం. మొదటిది, జకరియా ఎలిజబెతులు దేవుని ధర్మశాస్త్రపు చట్టాలకు అనుగుణంగా ఉండేవారు. ఆనాటి వేషధారణ వాళ్ళ వల్లే కాకుండా నీతిమంతులుగా ఉన్నారు. వారు కేవలము లేఖనాలను గురించి బోధించుట కాకుండా లేఖనానుసారం జీవించారు. వారి జీవితంలో అన్ని పరిధుల్లో దేవునికి విధేయత చూపుతూ ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆశించారు. వారిరువురు వయసు మళ్ళిన వారే, పిల్లలు లేకపోయినా వారు దేవుణ్ణి ఎప్పుడూ తప్పు పట్టడం లేదు, దూషించలేదు, దేవుని పట్ల కోపం కలిగి ఉండలేదు. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఏం ప్రశ్నించకుండా ప్రార్థించేవారు. పిల్లలు కావాలనే కోరిక కంటే వారి విజ్ఞాపనలు ఎక్కువగా ప్రజలందరూ ఎదురు చూసే విమోచకుడు రావాలని కోరిక ఉండేది వాళ్ళకి. రెండవది, వారు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు చట్టాలన్నీ పాటించడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టారు. వారి ఇష్టమైనవి చేసి ఇష్టం లేనివి పెట్టుట కాక వారికి లేఖనాల ప్రమాణాలు ప్రకారము జీవించారు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇరువురు యాజక వంశానికి చెందినవారైనందున మొదటి నుండి అన్నీ పాటించారు. మూడవది, నిరపరాధులుగా న్యాయవిధుల చొప్పున విధేయతతో దేవుణ్ణి వెంబడించారు. వారు తమ విశ్వాస్యతను బట్టి అతిశయించుట కానీ ఆ విధంగా ఉండలేని వారిని తక్కువగా చూచడం కానీ చేయలేదు. తగ్గింపుతో విధేయతతో అన్ని ఆజ్ఞలు పాటించారు. ఏ దాన్ని గురించి వారు గర్వించలేదు. దేవుడు ఎవరినైనా తన కృపతో నీతిమంతులుగా చేస్తాడో వారిని పవిత్రపరుస్తాడు. నీతిమంతులగుట, పవిత్రపరచబడుట 2 కలిసే నడుస్తాయి. జకరియా ఎలిజబెతులు దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారు అంటే వారు ఏ పాపం చేయలేదని కాదు, కానీ వారి జీవితంలో దేవుడికి విధేయత చూపుతూ దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు. వారు యోబులాగా యథార్థవర్తనులు, న్యాయవంతుడు అతను ఎలాగ ఉన్నాడు. యోబుని గురించి యోబు 1:1లో యథార్థవర్తుడును న్యాయవంతుడిని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అని రాయబడింది. ఆ విధంగానే వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. మనం కూడా ఆ విధంగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం ప్రభా, ఆ వృద్ధ దంపతుల్లాగా మేము కూడా ఎప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.